ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు, ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతా 2 సార్లు పదయాత్ర మీద తిరిగినా నేను రేవంత్ రెడ్డి గారు. అప్పుడే వచ్చింది కరోనా. నాకు మన ప్రభుత్వంలో యూపీఏ 1 యూపీఏ 2 అన్నీ జరిగినాయి. కేంద్ర మంత్రి కావాలి, 2 సార్లు ఈ కొడుకులు కాలు పట్టి ఆవేదన చెప్తున్నా. ఎంతసేపు మాకు వీళ్ళ సేవ చేసుకుంటాం, వీళ్ళకే భజన కొట్టుంది. ఈ టైం యూపీలో ఎవరిని తీసుకపోయి ఎవడో పట్టించారు. అఖిలేష్ యాదవ్ సీఎం అవుతుండే, తేజస్ యాదవ్ సీఎం అవుతుండే. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు కదా అలయన్స్లో లేరా. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. రీసెంట్గా అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులు అదేవిధంగా మిగతా అగ్రనేతలపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మనందరం చూసినాం. అసలు అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు కూడా 2 పదవులు సాధించుకోవడం జరుగుతుంది. కానీ అంజన్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు ఈరోజు ఒక రాజ్యసభ పదవి ఇచ్చి సపోర్ట్ చేయకుండా ఉండమని చెప్పగానే చెప్తున్నారు. మరి మీ సామాజిక వర్గాలకు ఒక దగ్గర ఓడిపోతే ఇంకో దగ్గర పదవులు ఎలా ఇస్తున్నారు అనేది అంజన్ కుమార్ యాదవ్ గారి ప్రశ్న. ఒక్కసారి వాళ్ళు ఎలా పదవులు పొందుతున్నారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గత 2018 ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఎంపీగా గెలిచి ఆ పదవితో నిలదొక్కుని ఇవాళ రాష్ట్రానికి సీఎం కావడం జరిగింది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయనకు భువనగిరి నుంచి ఎంపీగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అక్కడ గెలిచి ఇవాళ ఒక మంత్రిగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి పోయి కాంగ్రెస్ను ఓడించిండు. తాను కూడా ఓడిపోయాడు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచి నాకు కూడా మంత్రి పదవి కావాలని కూర్చుండు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి విషయానికి వస్తే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ దంపతులు 2 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి. 2018 ఎన్నికల్లో ఆయన సతీమణి ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అదంతా మనం చూసినాం. ఇక జానారెడ్డి విషయానికి వస్తే 30 ఏళ్ళకు పైగా రాజకీయాల్లో అన్ని శాఖల మంత్రిగా జానారెడ్డి గారు పదవులు అనుభవించారు. ఇప్పుడు తన 2 కొడుకులకు కూడా 2 పదవులు మళ్ళీ సాధించి పెట్టారు. ఈ కుందూరు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా, అదే కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. మళ్ళీ జానారెడ్డి కూడా అనధికారికంగా ప్రభుత్వంలో ఒక మంత్రి హోదా వాళ్ళు పొందడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రివర్గంలో చూసినా కూడా 3 రెడ్లను తీసుకోవడం జరిగింది. 1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా చాలా మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. మరి ఎంతమంది రెడ్లను తీసుకుంటారో మనం ఒకసారి చూద్దాం. ఈ అగ్రనేతల విషయానికి వస్తే మల్లు బట్టి విక్రమార్క మదిర నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మళ్ళీ వాళ్ళ తమ్మునికి మల్లు రవికి ఇవాళ మళ్ళీ నాగర్కర్నూలు నుంచి ఎంపీగా గెలిపించడం జరిగింది, ఆయన జడ్చల నుంచి ఓడిపోతే. ఆ తర్వాత గడ్డం వివేక్ విషయానికి వస్తే మనకు V6 ఓనరు గడ్డం వివేక్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వాళ్ళ బ్రదరు గడ్డం వినోదు బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వీళ్ళిద్దరు సోదరులకు పదవులు ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ కొడుకుని పెద్దపల్లి నుంచి వివేక్ సోదరులు ఇద్దరు కలిసి ఎంపీగా పోటీ చేయించి గెలిపించడం జరిగింది. మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉన్నా కూడా మళ్ళీ గడ్డం ప్రసాద్కి ఒక మాల సామాజిక వర్గం అని చెప్పేసి ఆయన కూడా ఇవాళ పదవి ఇవ్వడం జరిగింది. గద్దర్ కూతురు ఎవరైతే ఉన్నారో వెన్నెల గారికి కూడా ఆమె కంటోన్మెంట్లో ఓడిపోతే ఆమెను ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఆమెకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదే ప్లేస్ని మళ్ళా మాల సామాజిక వర్గమైనటువంటి గణేష్ అనే వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. అతను కూడా ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కొంతమంది అగ్రనాయకులు మాత్రమే ఇవాళ యాదవుల మీద కక్ష కట్టవచ్చు, లేదంటే బీసీల మీద కక్ష కట్టి కొంతమంది మాత్రమే పదవులు తీసుకోవడం జరిగింది. మరి బీసీలలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవులకు మాత్రం ఇలా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈసారైనా యాదవులకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనానికి
కారణం ఖచ్చితంగా వాళ్ళు అవుతారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే అంజన్ కుమార్ యాదవ్ గారు ఇవాళ అనేక విమర్శలు చేయడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక మంది బీసీ బిడ్డలను, అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్, గొల్లకిట్టు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళని నేను కాపాడడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా పదవులలో ఉంటేనే మన సామాజిక వర్గాలకు న్యాయం చేయగలుగుతాం. కాబట్టి యాదవులంతా కూడా పదవులు సంపాదించుకోవాలని చెప్పేసి ఆయన మొన్న మాట్లాడడం జరిగింది. దానికి మరి ఎక్కడి నుంచి ప్రెజర్స్ వచ్చినాయో తెలియదు, కానీ నేను రెడ్లని తిట్టలేదు అని చెప్పేసి ఆయన ఆ వ్యాఖ్యలను రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కొన్ని కులాలు మాత్రమే పార్టీల పేరు మీద కొన్ని కులాలని ఓట్లేసే యంత్రాలుగా చూసుకుంటూ కొన్ని కులాలు మాత్రమే పదవులు దక్కించుకోవడంలో ముందున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా బీసీలు కావచ్చు, యాదవులు కావచ్చు, ఓట్లు వేయడమే కాకుండా పదవుల విషయంలో కూడా కలిసికట్టుగా కొట్లాడి పదవులు సంపాదించుకోవాలని యాదవ్ విజన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరిన్ని విషయాలు తెలిపేందుకు మేము ముందుకు వస్తూనే ఉంటా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.